హలో! వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు మనం టీటీడీలో డొనేషన్‌కి సంబంధించిన చాలా పెద్ద మార్పులొచ్చినాయి. ఆ మార్పులన్నీ చర్చించుకొని, తరువాత చాలామంది సబ్‌స్క్రైబర్లు చాలా డౌట్‌లు గూడా అడిగారు. అదేవిధంగా అసలు ఏంటి విషయం? దీని గురించి డోనర్స్ ఏంటి? ఎంత? దేనివల్ల ఎలా మార్పులొచ్చినాయని గూడా చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నాకు తెలిసినంతలో మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా అసలు టీటీడీ డోనర్స్‌లో మొత్తం 2 రకాలు అని మనం అనుకోవచ్చు. ఒకటి వారి యొక్క భక్తితో ఎటువంటిది ఆశించకుండా, దర్శనాలు ఏమీ ఆశించకుండా వాళ్ళు తక్కువిచ్చినా, ఎక్కువిచ్చినా ఇచ్చే డోనర్స్ ఒకళ్ళు. 2 మనం చాలా బిజీగా ఉండే తిరుమలలో మనకంటూ ఒక డొనేషన్ ఇచ్చుకుంటే నా ఫ్యామిలీ, మా బ్రదర్ ఫ్యామిలీ, ఈ పెద్ద ఫ్యామిలీలందరూ సంవత్సరానికి ఓసారి చొప్పున ఉన్న ఇంట్లో వాళ్ళందరూ గూడా దర్శనం చేసుకోవచ్చనే సదుద్దేశంతో కూడా చాలామంది డొనేషన్లు ఇస్తారు. అటువంటి దీన్ని మనం ఈ రోజున చాలా ప్రివిలేజెస్ చాలా తగ్గిచ్చారు. ఆ రెండో కోవలో చెందిన వాళ్ళకి ప్రివిలేజెస్ నిజంగా చాలా తక్కువున్నాయి. అది గూడా టీటీడీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించి ఒక చిన్న టైము, ఒక స్మాల్ బాండింగ్ టైం, ఓ 15 డేస్, 20 డేస్ టైము ఇవ్వాలని చాలామంది సబ్‌స్క్రైబర్లు అడుగుతున్నారు. చాలామంది భక్తులు గూడా నా ముందు ఇదే విధంగా చెప్పారు. ఒక టైమ్ ఇస్తే బావుండేది. ఒక 15 డేస్ ఇస్తే మేమంతా ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని ఉన్నాం. ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాం. తిరుమల ఎళ్ళినప్పుడు ఇద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి ఒక చిన్న అవకాశం ఇప్పుడైనా గానీ టీటీడీ చైర్మన్ గారు పెద్ద మనసుతో వాళ్ళందరికీ అవకాశం ఇస్తే, వాళ్ళు గూడా ఎంతో ఆనందంగా వాళ్ళు తమ యొక్క డొనేషన్స్ ఇచ్చుకునే అవకాశాన్ని కొంత పొడిగించవలసిందిగా టీటీడీ చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా అసలు ఇప్పుడు జరిగిన మార్పులేంటి అనేది చర్చిద్దాం. ఇప్పుడు 1,00,000 ఇచ్చిన వాళ్ళకి ఇదివరకు ఒక సుభదం ఎంట్రీ, 1 డే రూము ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఆర్డినరీ దర్శనం అంటే రూ. 300 టికెట్ తీసుకుంటే ఆన్‌లైన్‌లో ఎలా ఎళ్తామో ఆ విధమైన దర్శనం ప్లస్ 1 డే అకామిడేషన్ ఉంది. అలాగే ఇక 5 స్మాల్ లడ్డూసు, దుప్పట ఇవన్నీ ప్రతిదానికి కామన్‌గా ఉంటాయి. దాని గురించి వీడియో లాంగ్ అవుద్ది కాబట్టి మిగతా వాటి గురించి చెప్పట్లేదు. ఓన్లీ దర్శనాల గురించే చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు 2,00,000కి 1 సుపథం ఎంట్రీ, 1 డే అకామిడేషన్ ఇచ్చారు. ఇదివరకి 2,00,000 అనేది అనే కాన్సెప్ట్ పెద్దగా జనాలు ఎక్కువగా ఇది ఉండేది కాదు. తర్వాత 3,00,000 1 సుపథం ఎంట్రీ, 1 స్పెషల్ రూ. 300 జనరల్ లైన్ ఎంట్రీ ఉంది. ఇప్పుడు 4,00,000 ఇచ్చినోళ్ళకి 2 సుపథం ఎంట్రీస్ ఉన్నాయి. 5,00,000 ఇచ్చినోళ్ళకి 3 సుపథం ఎంట్రీసు, 3 డేస్ అకామిడేషను ఉంది. అలాగే 10,00,000 ఇచ్చినోళ్ళకి 1 సుపథం ఎంట్రీ, 1 బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంది. కానీ ఇది చాలా పెద్ద మార్పు జరిగింది ఇందులో. ఇదివరకి 3 బిగినింగ్ బ్రేక్ దర్శనాలు, 3 రోజులు అకామిడేషను ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రోజే అకామిడేషన్ చేశారు. దీన్ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా టీటీడీ బోర్డు వారిని కోరుకుంటున్నాను. అలాగే 15,00,000 ఇచ్చిన వాళ్ళకి 2 సుపథం ఎంట్రీసు, 1 బిగినింగ్ బ్రేక్ దర్శనం, 1 డే అకామిడేషన్. ఈ అకామిడేషన్ గూడా నిజానికి వాళ్ళకి 2 దర్శనాలు ఇచ్చిన తర్వాత మనం ఒకే అకామిడేషన్ ఇవ్వటం వల్ల గూడా చాలా ఇబ్బందులుంటాయి. వీటన్నిటిని గూడా చేయాలి. ఇకపోతే 20,00,000, 30,00,000, 25, 50, 1,00,00,000 వాటి గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటూ ప్రివిలేజెస్ ఉంటాయి. కాబట్టి 10,00,000 పైన ఉన్న భక్తులందరికీ కొంచెం ఒక 30 డేస్ టైమ్ ఇస్తే చాలా బావుంటదని చాలామంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని మీ అందరికీ చందు టాక్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మీరు చందు టాక్స్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో గూడా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో వెంకటేశాయ.